ఈ అంజిగాని బట్టలు ఇస్త్రీ కోసం చెల్లిని చంపుతావా? చంపుతా. చెల్లిని చంపితే వచ్చే జన్మలో పిల్లలా పుడతావే సూపనక్క. చెప్పరుండేసాక డోర్ గుద్దితే బత్తలైపోవాలి. పడిపోతే పెర్ఫార్మెన్స్ ఇలా నేరా చేసేది. మరేలా చూసి నేర్చుకో. అయ్యయ్యో అయ్యగారు ఇప్పటికిప్పుడు పనులొచ్చి తీసేస్తే నింపుకోవడానికి పొట్ట ఎలాగండి, కప్పుకోవడానికి బట్ట ఎలాగండి, పడుకోవడానికి గట్టి ఎలాగండి అని బతిమాలుకోవాలరా బేవర్ చదవ. వాడికన్నా నువ్వే బాగా సెట్ అయ్యో బా. కొట్టానంటే పెట్టాలా ఎగురుతో చెప్తాను. వద్దక్క, నీకు దండం పెడతా, నన్ను చంపకక్క. ఈ అంజిగాని బట్టలు ఇస్త్రీ కోసం చెల్లిని చంపుతావా? చంపుతా. చెల్లిని చంపితే వచ్చే జన్మలో పిల్లలా పుడతావే సూపనక్క. తల్లిలో పుట్టినా పర్వాలేదు, నువ్వు ఎంత బతివులాడినా నిన్ను బ్రతకనివ్వనే, చంపి తీరతా. వదిలే అక్క, ప్లీజ్ అక్క, చంపద్దక్క. నరుక్కుంటూ పోతే అడవులు మిగలవు, చంపుకుంటూ పోతే మనుషులు మిగలరు అని ఇంద్రా సినిమాలో చిరంజీవి గారు చెప్పారు కదక్క. వదిలే అక్క. సౌండ్ చెయ్యకు, కంఠం కొరికేస్తా. ఈ ఇంట్లో ఏ సెంటర్ అయినా సరే, కిచెన్ అయినా సరే, హాల్ అయినా సరే, బెడ్రూమ్ అయినా సరే, ఆఖరికి బాత్రూమ్ అయినా సరే, నీ బలాన్ని బంధుగణాన్ని కూడగట్టుకునిరా. సింగిల్ గా వస్తా, చెమట పట్టించి చంపేస్తా అని బాలయ్య బాబు కూడా చెప్పాడు తెలుసా? చంపేయండి అమ్మాయి గారు. మట్టర్లో అంజిగాడు కూడా ఉన్నాడా? ఒరే అంజి తలుపు తీరా. అయ్యారు వచ్చేస్తున్నారు, తొందరగా చంపేయండి అమ్మాయి గారు. ప్లీజ్ అక్క, వద్దక్క. ఒరే అంజిగా తలుపు తీరా. ఒరే తీయండి రా, తలుపు తీయండి రా. నేను తీయను అయ్యారు, మీరు చంపేసేయండి. ప్లీజ్ చంపద్దే. బతికుంటే నా ఆటలు సాగవు. వద్దక్క, ప్లీజ్ అక్క, చెల్లిని కనికరించవే ప్లీజ్. చెప్పరుండేసాక డోర్ గుద్దితే బత్తలైపోవాలి. అమ్మా జబ్బ జ్యూస్ అయిపోయింది. అయినా నువ్వేమన్నా హీరో ఏంట్రా, కొత్తగానే డోర్లు గోడలు బద్దలైపోవడానికి? ఏడినా ఏంటండి మర్డర్ మంచి మూమెంట్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తారు. ఏంట్రా మూమెంట్ లో ఉండేది? నీ అబ్బా గొళ్ళాలు వేసుకుని గొడవలు పెట్టుకుంటారా? ఏం జరుగుతుందిరా లోపల? ఏం చేస్తున్నారు దీన్ని? చూడు బావా, అక్క అన్యాయంగా చంపేస్తుంది నన్ను. చంపేస్తున్నావా? అవును, కత్తులు గట్రా లేవు, మెటీరియల్ లేకుండా మర్డర్ ప్లాన్ చేసేవా? దీన్ని చంపడానికి సామాన్లు ఎందుకు, చేతి వేళ్ళు సరిపోతాయి. పేక పాల పేకలా ఉందని పిసికి చంపేద్దాం అనుకున్నావా? పిసకటం ఎందుకు, ఒత్తితే చచ్చిపోద్దిగా. ఒత్తితే చచ్చిపోద్దా? లూడోలో ఒత్తేగా చంపాలి. లూడోనా? లూడో లూడో లూడో. పెక్క చంపడానిక ఎంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు? నేను ఇంకా జబ్బిరిగిపోయేలా తలుపులు గుద్దుకుని మరీ పడ్డాను కదే. ఈ శాండాలం సీన్కి ఇడు మళ్ళీ సపోర్టింగ్ క్యారెక్టర్. అయినా మీరేంటి దండి మీద ఆరేయాల్సిన బట్టలు భుజాన ఆరేసుకొని తిరుగుతున్నారు? ఆరిపోయినాయి కాబట్టి వేసుకుని తిరుగుతున్నాను. ఉతకడానికి వాషింగ్ మిషన్ వచ్చినాయి కానీ ఐరన్ చేయడానికి ఇంకా ఇస్త్రీ మిషన్ రాలేదు. అందుకే కదా బా అంజిగండి పెట్టుకున్నావు. అందుకే వచ్చాను. యారా కారు గడిగావా? లేదు. షూ పాలిష్ చేసావా? లేదు. ఈ బట్టల ఐరన్ కూడా చేయలేదు. కాఫీ తాగావా? తాగాను. టిఫిన్ చేసావా? చేశాను. పనిలో తీసుకుని వెళ్ళిపో. అలాగే. పనిపోతే పెర్ఫార్మెన్స్ ఇలా నేరా చేసేది. మరేలా చూసి నేర్చుకో. అయ్యయ్యో అయ్యగారు ఇప్పటికిప్పుడు పనులొచ్చి తీసేస్తే నింపుకోవడానికి పొట్ట ఎలాగండి, కప్పుకోవడానికి బట్ట ఎలాగండి, పడుకోవడానికి గట్టి ఎలాగండి అని బతిమాలుకోవాలరా బేవర్ చదవ. వాడికన్నా నువ్వే బాగా సెట్ అయ్యో బా. కొట్టానంటే పెట్టాలా ఎగురుతో చెప్తున్నా. వద్దులే. ఎందుకండి ఫుల్ గా ఫుడ్ పెడితే పొట్ట గురించి ఆలోచించాలి, కాస్ట్లీ డ్రెస్లు ఇస్తే బట్ట గురించి ఆలోచించాలి. ఎలాగో రోజు గట్టి మీద పడుకుంటున్నాను, మిమ్మల్ని ఎందుకు బతిమాలండి? కరెక్టే. పోనీ పన్నోడు క్యారెక్టర్ ఇచ్చి పర్మనెంట్ గా ఇంట్లో పెట్టుకున్నప్పుడు పెళ్లి చేయాలి కదా, చేయరు. కరెక్టే. ప్రేమిస్తే ఎంకరేజ్ చేయాలి కదా, చేయరు. కనీసం పెంచుకున్న కుక్కల కన్నా టైం వస్తే బయటకు వదిలేస్తారు, అది కూడా చేయరు. అరే పెళ్లి చేసుకోగానే ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకోకరా. ఏదో చెప్తున్నారు, చెప్పండి. మరి నేను బ్యాచిలర్ రూమ్ లో ఉన్నప్పుడు మా రూమ్మేట్ ప్రదీప్ గారు అసలు ఏ పని చేసేవాడు కాదు. తింటే గిన్నెలు కడిగేవాడు కాదు, పంటే బెడ్షీట్లు మరి తెట్టేవాడు కాదు. రూమ్ క్లీన్ చేయకపోగా తడిగుడ్డెడితే తొక్కుకుంటూ పోయేవాడు. అంత బిజీగా ఏం చేసేవాడు? లవర్ తో ఫోన్ లో సొల్లు కవర్లు చెప్పేవాడు. నువ్వు ఊరుకునేవాడువా? లేదు, ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేసేవాడు. అదే కదా. ఏంటదే కదా,
అప్పుడు పని తెప్పించుకున్న కర్మ వదలదు కదా. ఇప్పుడు ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో పని బయట పని కూడా ఆడే చేస్తున్నాడు. మరి ఆవిడేం చేస్తుంది? సేమ్ ఫోన్ లో పుట్టింటోళ్ళతో సొల్లేస్తుంది. మగాడంటే పనోడు అవ్వాల్సిందేనండి. అందుకే ఐరన్ చేసుకునిరా. అమ్మగారు ఆవిడ లవర్ పనులు ఏం చేద్దన్నారండి? లవరా? ఆడేవడా? నువ్వేరా. ఓ నేనే కదా. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఎవడి పని ఆడే చేసుకోవాలి. పనులు చేసుకోవడానికి అయితే ఇలాంటి పనికి మళ్ళీ రిలేషన్షిప్ నేను పెట్టుకోను. అయినా కూడా నేను ఐరన్ చేయను, ఆడు కూడా చేయడు. నువ్వు అసలు చేయమని నాకు తెలుసులే. థ్యాంక్స్. అయినా కూడా ఇస్త్రీ పెట్టి లేకుండా ఇస్త్రీ చేసే పద్ధతి నాకు ఒకటి బాగా తెలుసు. ఎలా? పరుపు ఇస్త్రీ. పరుపు కింద పరిచి పైన పడుకుని దొల్లితే సొక్క సాప్ అయిపోద్ది. చిన్నప్పుడు అలాగే చేసేవాడిని. అయ్యిదా? అప్పుడు చిన్నపిల్లండు కాబట్టి శాల్తీ చిన్నదే, పెద్దగా అయ్యేది కాదు. ఇప్పుడు శాల్తీ సాకిరావు బండంత అయ్యింది. ఖచ్చితంగా అవుతాయి. ప్రొసీడ్ బా. థ్యాంక్స్. ముందు సొక్క. నువ్వెక్కడికే బావతో పాటు దొల్లుతావా? దొల్లటం కదే దూది పిల్ల మొహం దాన. పరుపెత్తాడంటే పరిగెత్తించి కొడతాడు. ఏ తాకట్టిన స్లిప్ పరుపు కింద పెట్టాను. ఇంకా చూస్తావేంటి? పరిగెట్టు. ఇప్పుడు చేస్తాను. పరుపు అప్పడం అయిపోద్ది. అయినా మొగుడు బట్టలంటే ఏంటి? పెళ్ళానికే కవచకుండల లాంటివి. అస్సలు సింక్ అవ్వలేదు. ఇప్పే నువ్వు తప్పుగా. సింక్ అవదు. పెళ్ళం అంటే మొగుడికి సింక్ అవదు, మొగుడంటే పెళ్ళానికి సింక్ అవదు. అందుకే సింకుల స్టీల్ సామాన్లు ఎప్పుడు సౌండ్ చేస్తా ఉంటారు. ఏదో ట్రై చేస్తుంది ఇది. నువ్వెళ్ళు, ఇస్త్రీ చేస్తా. ఇస్త్రీ నువ్వే కదా మొగుడు పిల్లలు కాదన్నావు. ఏంటో అన్ని నాకే వస్తాయి. ఏంటి ఏదో యాక్టింగ్ చేస్తున్నావు? ఏమీ లేదు. ఇస్త్రీ చేస్తేస్తావా? అయితే వెళ్ళి చేస్తా. నేను వెళ్ళి ఇస్త్రీ చేస్తాను. పర్ఫార్మెన్స్ లేదా? ఇస్త్రీ చేశాక ఏడిగా ఇడ్లీ అన్న తెమ్మంటారా? తినాలంటే తీసుకురావాలి కదా. ఇడ్లీలోకి చట్నీ కావాలా, సాంబార్ కావాలా? సాంబార్ ఇడ్లీయా? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చీరలు కావాల్సినప్పుడు ఎట్టిదని సాంబార్ ఇడ్లీ. మళ్ళీ ఇప్పుడు ఎడతానంటున్నావు. ఇప్పుడేం కావాలి ఏంటి? సాంబార్ ఇడ్లీ తిన్నప్పుడల్లా మీ కళ్ళలోకి మెరుపు వచ్చేది. ఆ మెరుపు ఇప్పుడు మళ్ళీ చూద్దామని. అబ్బా మెరుపు కాదు, ఫోన్ వచ్చింది ఉండు. చెప్పరా. పరుపు కింద చూసాడంటే మెరుపు నీకొత్తది. పగిలిపోయే టైంలో పాచిపోయిన పాత ఊసులు అవసరమా? కొటేషన్లు కొట్టడం ఆపి వెళ్ళి ఫ్యాన్ కట్టొచ్చు కదా. పేపర్ ఎగిరిపోద్దామని కంగారు వచ్చేస్తుంది. మనం చూపు తిప్పితే బాగా చూపు తిప్పుతాడు, బాగా చూపు తిప్పితే నీ వీపు పగులుద్ది. అయితే అసలు కదలక. నువ్వు బాగా చూపు తిప్పనివ్వకో. అలాగే. అవును. ఏంటే? కదలకండి. ఏంటి మొహం మీద ఏదో ఉంది? మొహం మీద? నా మొహం మీద ఏముంటది? అందం తప్ప ఏముండదే? ఏదో ఉన్నట్టు. ఓహో అందమేనా? అవును అందమే ఉంటుంది. అర్జెంట్గా చూసుకోవాలి. సెల్ఫీలో మన ఫేస్ ఫిల్టర్లు ఎక్కలేదు అసలు. దొరికింది. అమ్మయ్య. ఎల్లో పేపర్ చూడగానే మొహం ఏంటి తెల్లగా అయింది? వదిలేస్తే చెప్తా. వదిలేస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సిటీలో ఏదో సీక్రెట్ ఉంది. బంగారం మొత్తం నువ్వు ఇలా చెప్ప. ఏం చెప్తున్నాడు? లుంగి సరిపడుతుందా? లుంగికి బెల్టా? నువ్వు లవ్ స్టోరీ మొదలెట్టినప్పటి నుంచి పెట్టుకుని తిరుగుతున్నాయి. బెల్ట్ తో కొడితే బొబ్బలు వస్తాయి. బంగారం తాకట్టు పెడితే డబ్బులు కూడా వస్తాయి. ఏం చేసావు? చెప్తే ఇంకా గట్టిగా కొడతావు.
చెప్పకపోయినా కొడతా. ఎక్కడికి వెళ్ళిపోతావే? చంప సచ్చింది నా చేతులు ఇయ్యాల. ఆగవే, ఇది తోలు. అమ్మా అమ్మా జై బాబు, ఆ తోలు నాకు మొన్నే కొన్న తోలు. అయ్యో బాబోయ్! అమ్మా, కొబ్బరికాయ కొడితే రాయికి దెబ్బ తగిలినట్టు డోర్లు గుద్దుకోవడాలేటరా. చెప్తా ఇవాళ అస్సలు వదలం. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? డోర్లు కూడా లేవు, దొరికేసా. ఎన్నిసార్లు ఎత్తావే డోరు? ఇప్పుడు ఇవే డోరు. పడితే పాలరే పగిలిపోద్దే. నువ్వేంటే పైకి ఎక్కావు? నాకు తెలిసిపో ఏం జరుగుతుందో. తెలుగుగా పైకెక్కేసా. మంచి పని చేసావు. నీ క్యాచ్ పట్టుకోవడం వచ్చా? గుడ్ గర్ల్. ఏది పట్టుకో. ఇప్పుడు దూకు. అమ్మో, ఇక్కడ ఉంటే కొడతాడు. దాని ప్లాన్ లో నీకు కూడా పాపం ఉంటదని నాకు తెలిసే. పాపాలు చేసింది అది, పనిష్మెంట్ మాత్రం నాకా? ఏం పాపం చేసిందో చెప్పు, లేదంటే లెదర్ బెల్ట్ బాడీ అంత పావులు ప్యాకెత్తాయి. ఇది తన ఫ్రెండ్ చెల్లి లేచిపోతుందంటే బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చింది. వేసిపోతుంటే లోను తీసుకుని మరీ డబ్బులు ఇచ్చేవా? చెప్తా. ఇప్పుడు దాకా డోర్లు నువ్వేసావు కదా, లాస్ట్ డోరు నేనేస్తా. గొడ్డు వేసి ఈ బెల్ట్